హలో వ్యూవర్స్, ఈ వీడియోలో ప్రాఫిట్ టేబుల్ నేర్చుకుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ సీరియల్ నంబర్, ఇయర్, టోటల్ ఇన్కమ్ అంటే ఏం చెప్తున్నాము, దీనికి ఏ అని, అంటే ఇక్కడ ఉన్న కాలంకి ఏం చెప్తున్నాం, ఏ అని. ఇంట్రెస్ట్ పెయిడ్ దీనికి బి అని, ప్రాఫిట్ అంటే సి అని, ట్యాక్స్ 12% అంటే ఈ యొక్క కాలంని డి అని, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, సి మైనస్ డి. అంటే ఇక్కడ ముందుగానే నేను ఏం చేయాలి, ఎలా చేయాలనేది అక్కడ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు అన్నిటిని కూడా ఏం చేస్తానంటే ఇలా సెలెక్షన్ చేసేసి ర్యాప్ టెక్స్ట్ ఇచ్చేస్తే మనకు కొంచెం అర్థమయ్యేలా ఉంటుంది. ఓకేనా, ఇలాగా ఇదంతా కూడా నాకు ఎలా కావాలి, ఇలా కావాలన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ఏ అనేది ఏం కావాలి, నెక్స్ట్ లైన్లో కావాలి. ఏబిసిడి ఇవన్నీ నెక్స్ట్ లైన్లో కావాలి, మిగతా పైన ఉండాలి. అప్పుడు ఏం చేస్తాను, ఏకి ముందు క్లిక్ చేసేసి కీబోర్డ్ మీద ఆల్ట్ కీ నొక్కి ఎంటర్ నొక్కుతాను. అప్పుడు ఏమైపోతుంది, అక్కడి నుంచి న్యూ లైన్లోకి వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ బి ఆల్రెడీ వచ్చింది కాబట్టి అవసరం లేదు, ఇక్కడ రావాలి. అయితే ఆల్ట్ ఎంటర్ ఎక్కడ నొక్కుతున్నాను, ఎక్కడి నుంచి అయితే నాకు నెక్స్ట్ లైన్లో రావాలో అంటే బ్రాకెట్కి ముందు నుంచి ఆల్ట్ ఎంటర్ నొక్కి మళ్ళీ ఎంటర్ నొక్కాలి. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాను, ఆల్ట్ ఎంటర్, మరి ఆల్ట్ వదిలేసి ఎంటర్, ఇలాగనమాట. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఆల్ట్ ఎంటర్, ఆల్ట్ వదిలేసి ఎంటర్. ఈ విధంగా నేను సెట్ చేసేసి దీన్ని ఏం చేస్తాను, నేను సెంటర్ ఇలా చేసేస్తాను. దీనికి అంతటి కూడా నేను బోల్డ్ రైట్ ఇలా ఇచ్చేస్తాను. అండ్ ఇదన్నిటికి కూడా మనం బోర్డర్స్ అనేది వేసేస్తాను. కంట్రోల్ స్క్రోల్ జూమ్ చేసుకుందాం, బాగా అర్థమవుతుంది. సెంటర్. ఇప్పుడు ఇక్కడ ఇది టోటల్ ఇన్కమ్. అయితే ఇంట్రెస్ట్ పెయిడ్ 15%. అతనికి ఇన్కమ్ ఎంతైతే వచ్చిందో దాని మీద అతను ఏం చేయాలి, ఇంట్రెస్ట్ అనేది కట్టాలంట. 15% కట్టాలి. ఎలా కట్టాలి, మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పండి చూద్దాం. ఈక్వల్ టు C2 అంటే టోటల్ ఇన్కమ్ స్టార్ ఎంత, 15% ట్యాబ్. కరెక్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది పోగా ఏమైపోయింది, మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అంటే ఖర్చులు పోగానే కదా మిగిలింది మనం చూసుకుంటాం ప్రాఫిట్ ఏది అనేది. అదే ఖర్చులు పోగా ప్రాఫిట్ ఎంత అనేది ఎలా చూస్తాం మనము, ఏ మైనస్ బి. అంటే ప్రాఫిట్ ఏంటి, ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్. 5100 అనేది ఏమొచ్చింది, మనకు ప్రాఫిట్ వచ్చింది. మరి గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఇంత కట్టాలంట. మరి ఎలా చేస్తాం, ఆల్రెడీ మనం 2 విధాలుగా నేర్చుకున్నాం. ఓకే, ట్యాక్స్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది. ఒకటి ఇప్పుడు డైరెక్ట్గా మనకు అక్కడ చేయాలి కాబట్టి ఓకే, ఈక్వల్ టు ప్రాఫిట్ స్టార్ 12% ఎంత అవుతుంది, 612 రూపీస్ ట్యాక్స్ అవుతుంది. ఇప్పుడు ట్యాక్స్ పోగా మనకు మిగిలింది ఎంత, ప్రాఫిట్ ఎంత. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, సి మైనస్ డి, ప్రాఫిట్లోంచి ట్యాక్స్ తీసేస్తే ఇక మనకు నెట్ ప్రాఫిట్ అనేది ఇది అని అర్థమవుతుంది అనమాట. ఓకేనా అండి. ఇప్పుడు ఇదేం చేస్తున్నాను, సెలెక్షన్ చేసి డబుల్ క్లిక్ చేస్తే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక ఫ్లాగ్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఇందులోంచి తీసేసాను కానీ ఇక్కడ పక్కగా వేరే వాల్యూస్ ఉన్నాయి కదా. ఓకే, అదేముంటుంది, మరి అవి కూడా తీసుకుంటావా, మరి ఒకసారి చెక్ చేసుకో ఉంటుంది. ఇన్కన్సిస్టెంట్ ఫార్ములా అని చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏమిచ్చాం మనం, E2 స్టార్ 12%, దీనిపైన ఇది ఇచ్చాం. అయితే మనకు ఇవి ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూసారనుకోండి, ఇది ప్రింట్ అవుతుందా, ప్రింట్ అవ్వదు. ఇది ఏమైనా చూసుకోవడానికే కానీ ప్రింట్ చేసుకోవడానికి కాదు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా సెలెక్షన్ చేసి ఇది మీరు తీసేయాలనుకుంటే ఇగ్నోర్ ఎర్రర్ క్లిక్ చేయండి, పోతుంది. దానికి అలా అర్థమైంది, ఒకసారి సరి చూసుకోమని మనకు చెప్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో
ఈ యొక్క ఈ యొక్క ప్రాఫిట్ టేబుల్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.